నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ సత్వరమే పరిష్కరించాలన్న కలెక్టర్ చిత్రా మిశ్రా. మున్సిపల్ కార్యాలయంలో సజావుగా ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్. ఏడాది పూర్తి చేసుకున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం లయన్స్ క్లబ్ ను అభినందించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. కాంగ్రెస్ ను జీవన్ రెడ్డి మోసం చేశారన్న గజ్జల కాంతం, బీఆర్ఎస్ తో కుమ్మక్కై 500 కోట్లు ఆర్జించారని ఆరోపణ. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను ఆమె స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారని, ఫిర్యాదులపైన ఆయా శాఖల అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో 225 ఫిర్యాదులు, వినతులు అందాయి. వృద్ధుల వద్దకు స్వయంగా కలెక్టర్ వెళ్లి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ కె మహేశ్వర్, డిఆర్డీఓ శ్రీధర్, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాసులు, పలు అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి బాధితులు మున్సిపల్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వస్తున్న దరఖాస్తులను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వయంగా స్వీకరించారు. కరీంనగర్ చింతకుంటలోని ప్రగతి నగర్ అంతా చీకటిమయం అయిందంటూ మున్సిపల్ కార్యాలయంలోని ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామని, ఉదయం రాత్రి సమయాలలో వీధి దీపాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా కార్మికులు జీవిస్తున్నారని, వారంతా వేకువజామున్నే ఇంటి నుంచి వెళ్తూ ఉంటారని చెప్పారు. పలుమార్లు ఫిర్యాదు చేశామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి అంధకారంలో ఉన్న ప్రాంతాలలో వీధి దీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు 2006-2007లో 7,000 సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించిండ్రు. అప్పుడు కొన్ని చోట్ల లైట్లు, వీధి దీపాలు, కరెంట్ లైన్లు, స్తంభాలు వేసి కొన్ని చోట్ల వెలిగించారు. కానీ ప్రధానంగా కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి ఆనుకొని అక్కడి నుండి లోపలికి వెళ్ళే దారిలో ఒక 400-500 మీటర్ల వరకు ఎలాంటి పోల్ కానీ, కరెంటు స్తంభం కానీ, కరెంటు లైన్ కానీ, వీధి దీపాలు కానీ లేవు. అక్కడ నివసించే ప్రజలలో దాదాపు 90% కార్మికులు, రోజు కూలీ చేసుకునే కార్మికులే ఉన్నారు. వారు ప్రొద్దున 3 గంటల నుండి 4 గంటల వరకు బయలుదేరుతుంటారు. అలాగే అర్ధరాత్రి ఒక్కొక్కసారి వంటలకు పోయిన వారికి 12-1 కూడా అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి చీకట్లో ఉండేసరికి రోడ్డు మీదనే ఆగిపోయి కాసేపు ఉండి ఎవరైనా తోడు దొరికే వరకు ఉండి లోపలికి వచ్చేయడానికి వీలవుతుంది. ఇలాంటి ఇబ్బందులు తొలగించడానికి మేము కలెక్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ ఇప్పటికి 5-6 సార్లు కంప్లైంట్ చేస్తే
ఎన్పిడిఎస్ఎల్ వారు వచ్చారు. వారేమో మరి కమిషనర్ ఇస్తారా, మీరు ఇస్తారా, పోల్స్కి డబ్బులు అని అడుగుతారు. కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే అది ఎన్పిడిఎస్ఎల్ వాళ్ళ బాధ్యత కదా, వాళ్ళని అడగాలి కదా అని సార్ గారు అంటున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం కమిషనర్ గారు ఎన్పిడిఎస్ఎల్ వారు చర్యలు తీసుకొని మాకు అంధకారంలో ఉన్న మెయిన్ రోడ్ నుండి కొన్ని 3 ఫర్లాంగ్ లోపలికి ఉన్న అంధకారాన్ని వీధి దీపాలు, కరెంటు స్తంభాలు వేసి లైన్ వేసి ప్రజల సౌకర్యార్థం అతి తొందరలో చేయాలని మా ప్రగతినగర్ కాలనీవాసుల తరఫున నేను మరియు మారుతి ప్రసాద్ కోరుచున్నాము. కరీంనగర్ శివార్లోని బొమ్మకల్ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న క్రికెట్ గ్రౌండ్ హోటళ్లపైన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా 7 క్రికెట్ గ్రౌండ్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్లు నిర్మించారని ఆరోపించారు. వీటి యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కయ్యారని తెలిపారు. లక్షలాది రూపాయల ట్యాక్స్ను వసూలు చేయకుండా వదిలేస్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బొమ్మకల్ పాత విలీన గ్రామం నుంచి ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీన గ్రామం అయింది. 5, 6, 34 డివిజన్లుగా ఏర్పడింది. ఇటు 5, 6, 34 డివిజన్లలో అక్రమ క్రికెట్ స్టేడియంలపై నేను తేదీ 7/7/2025 నుంచి మొదలుకొని నేడు తేదీ 30 మార్చి 2026 వరకు ముచ్చటగా కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి మరియు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి 6 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు అక్రమ క్రికెట్ స్టేడియంల నిర్మాణాలు పునాది దశలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తే నేడు అప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు 6 అక్రమ క్రికెట్ స్టేడియంలు, హోటళ్లు నిర్మాణం జరుగుతున్నాయి. ప్రస్తుతం అట్టి 6తో పాటు ఇంకొకటి అదనంగా 7 అక్రమ క్రికెట్ స్టేడియంలు నేడు ఓపెనింగ్ చేసుకొని హోటళ్లను నిర్మించుకొని కరీంనగర్ మున్సిపాలిటీకి ₹1 కూడా చెల్లించకుండా కొన్ని లక్షల రూపాయల ట్యాక్స్ కరీంనగర్ మున్సిపాలిటీకి ఎగొట్టిరు క్రికెట్ స్టేడియంల యాజమాన్యాలు. ఇటు విషయమై నేను కరీంనగర్ డీసీపీ బషీర్ గారికి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏసీపీ శ్రీధర్ గారికి మరియు టీపీఓ సంధ్య గారికి 10ల సంఖ్యలో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ అక్రమ క్రికెట్ స్టేడియంల మరియు అక్రమ హోటల్స్ల, టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలతో కుమ్మక్కై ఫిర్యాదులను పెడచెవిన పెడుతూ పక్కన పడేస్తూ కరీంనగర్ మున్సిపాలిటీ సిబ్బందిగా కొన్ని లక్షల రూపాయల వేతనం పొందుతూ కరీంనగర్ మున్సిపాలిటీకి వచ్చే లక్షల రూపాయల ట్యాక్సులను వసూలు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తూ కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తూ గత 9-10 నెలల నుంచి పెడచెవిన పెడుతున్నారు. తాను మీడియాను కించపరచలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని టీపీసీసీ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాతో పాటు ఒక్క ఛానల్ మాత్రమే తనపైన తప్పుడు ప్రచారం చేయిస్తుందని ఆరోపించారు. ఆ ఒక్క ఛానల్ మాత్రం ప్రజల పక్షాన మాట్లాడకుండా వాస్తవాలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. మీడియా కేవలం ప్రజా సమస్యల కోసం పనిచేస్తుందని చెప్పారు. ఒక్క ఛానల్ తప్ప మిగతా ఛానల్స్ అన్ని నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించింది మీడియా మాత్రమేనని గుర్తు చేశారు. కొందరు జర్నలిస్టులు రక్తాలు సైతం చిందించారని చెప్పారు. ఉద్యమ సమయంలో మీడియాపైన దాడులు జరిగాయన్నారు. జీవన్ రెడ్డి కావాలనే తనపైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. 42 సంవత్సరాలుగా జీవన్ రెడ్డిని ప్రభుత్వం మోసిందన్నారు. 14 సార్లు టికెట్ ఇవ్వగా 6 సార్లు మాత్రమే గెలిచి 2 సార్లు మంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. కేవలం కార్యకర్తల కృషితోనే జీవన్ రెడ్డి గెలిచారని అన్నారు. కేవలం కుటుంబానికి మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పించారని ఆరోపించారు. పదవి ఉండగా మరో ఉన్నత పదవి తీసుకున్న ఘనత జీవన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. 500 కోట్లకు సంబంధించిన ఫైళ్లపై ఆనాటి సీఎం కేసీఆర్తో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో గజ్జల కాంతంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఒక్క ఛానల్ విషయంలో నేను మాత్రము వాస్తవం అన్నది అది అనలేదని నేను చెప్పడం లేదు. ఒక్క ఛానల్ దృష్టిలో పెట్టుకొని ఆ ఛానల్ వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతా తప్ప ప్రజల గురించి కానీ, లేకుంటే ఎస్సీ ఎస్టీల గురించి కానీ, బీసీల గురించి కానీ, అన్ని వర్గాల ప్రజల గురించి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి తబల కొడితే అప్పుడు దాంట్లో బ్రహ్మాండంగా బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు, బ్రహ్మాండంగా ఫస్ట్ పేజీలు వస్తుంది కావచ్చు. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇష్టం, నేను కాదనలేదు. కానీ 99% ఉన్న ఛానళ్ళు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నారు, ఎస్సీల కోసం పనిచేస్తారు, ఎస్టీల కోసం పనిచేస్తారు, బీసీల కోసం పనిచేస్తారు, అన్ని వర్గాల ప్రజల కోసం మాత్రమే ఈ 99% ఉన్న ఛానళ్ళన్నీ పనిచేస్తాయి. ఈ ఛానళ్ళకి అందరికి కూడా ప్రజల సమస్యలు ముఖ్యం. ప్రజల సమస్యల మీద మొదటి నుండి ఈ 99% ఉన్న ఛానళ్ళన్నీ కూడా మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ పనిచేస్తుంది. ఇది వాస్తవం.
ఏ వర్గాలు కూడా ఉన్నత వర్గాలు గిట్ట లేని వర్గాలకు అన్యాయం చేస్తే అవి బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపించే ఛానల్స్ 99% ఉన్న ఛానళ్ళు, ప్రింట్ మీడియా కూడా. వాళ్ళని ఎందుకంటాం మేము? వాళ్ళు నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. నువ్వు ఎమ్మెల్సీగా ఉండి కేసీఆర్ తోని చేతులు కలిపి, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయనతోని చేతులు కలిపి మొత్తం పార్టీలో ఉన్నటువంటి లొసుకులన్నీ ఆయనకు చెప్పుకుంటూ నువ్వు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశావు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కేసీఆర్ తోని చేతులు కలిపి 500 కోట్ల పని చేసుకున్నావు 10 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆయనతో నువ్వు పని చేయించుకుని మొత్తం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని 500 కోట్లకు సంబంధించినటువంటి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా చెప్పుడు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చే మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన 365వ రోజు మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. గత 325 రోజులుగా నిరంతరంగా కరీంనగర్లోని వివిధ ప్రాంతాలలో పేదల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని మేయర్ అన్నారు. ప్రతిరోజు వందలాది మంది పేదల ఆకలి తీర్చుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్తో పాటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు వంగల పవన్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు చిద్ర సురేష్, పెద్ది విద్యాసాగర్, బొడ్ల రవీందర్, ముఖ శరత్ కృష్ణ, శివకాంత్, వినోద్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు గత సంవత్సరం నుండి 365 రోజులు కంటిన్యూగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే నిరుపేదలకు రోజు ఒక 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం ద్వారా నిరుపేదలు వాళ్ళు కడుపు నింపుకోవడం జరుగుతుంది. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారిని నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ కరీంనగర్లో నిరుపేదల ఆకలి తీస్తున్న లయన్స్ ఆఫ్ కరీంనగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏర్పడి నుంచి కూడా మరి అనేక ప్రజాసేవ కార్యక్రమాలు మరి కరీంనగర్లో చేయడం జరుగుతూ ఉంది. దానిలో తలమానికంగా చాలా కార్యక్రమాలు ఏదైతే రేకుర్తి కంటి హాస్పిటల్ కావచ్చు, ఇతర కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ మరి గత సంవత్సర కాలంగా ఎవరైతే కరీంనగర్ నగరానికి వివిధ పనుల మీద వచ్చేవారు ఉంటారో, ఎవరైతే పేదలు ఉంటారో వారి అన్నార్తిని కూడా తీర్చుకుంటూ మరి ఈరోజు 365 రోజులైన పూర్తయిన సందర్భంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిలో సురేష్ గారు కావచ్చు, విద్యాసాగర్ గారు కావచ్చు, మరి లయన్స్ క్లబ్ సంబంధించిన ఇతర పెద్దలు, మరి నాతో పాటు 66 డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయ వంగల పవన్ గారు, మరి ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషమైన విషయం. మరి ఎవరైతే అవసరాని కోసం ఆకలితో ఉంటారో వాళ్ళ ఆకలి తీర్చడం అనేది చాలా ఎంతో పుణ్యకార్యం. ఆ కార్యంకి పూనుకున్నటువంటి లయన్స్ క్లబ్ కరీంనగర్ వారికి నేను ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక సంవత్సరం ముగిస్తున్నందున మున్సిపల్ శాఖలో పన్నుల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. మార్చి 31వ తేదీ చివరి రోజు కావడంతో పన్నులు చెల్లించేందుకు నగరవాసులు ఎగబడ్డారు. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న హౌస్ ట్యాక్స్, వాటర్ బిల్, ట్రేడ్ లైసెన్స్లు చెల్లించేందుకు జనం బారులు తీరారు. ఉదయం నుంచి పన్నులు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సరైన వసతులు లేకపోవడంతో ట్యాక్స్ చెల్లించేందుకు వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇప్పటికే గడువు సమీపిస్తూ ఉండడంతో మున్సిపల్ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. కరీంనగర్ ప్రజలు ఇంటి పన్నుతో పాటు ఇతర పన్నులు చెల్లించేందుకు మార్చి 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు సమయం ఉందని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ పెండింగ్లో ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ రేపటికి 31 మార్చ్ వరకు ఎండ్ అవుతుంది కాబట్టి అందరూ కరీంనగర్ ప్రజలందరికీ ఈ ముఖాంతర మన నగరపాలక సంస్థ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే 30 రేపు వరకు అందరూ కూడా తమరు ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్ కొత్తవి ఏమైనా ఉంటే కూడా అందరూ ఏదైనా బకాయిలు ఉంటే కూడా అన్నీ కట్టించి మన కరీంనగర్ టౌన్ని డెవలప్మెంట్ చేయడానికి ఫండ్ మనకి అవసరం ఉంది. కాబట్టి ఈ అందరూ ఎక్కడ కూడా ఏమైనా పెండింగ్ ఉంటే రేపు ఈవినింగ్ వరకు అందరూ కట్టి సహకరించాలని ఈ మూలక మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లోని 2 డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్
థామస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం అందించిన ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారా నడిపించాలని థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, యూనియన్ల పునరుద్ధీకరణ జరపాలని కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చే డబ్బును ఆర్టీసీకి చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ నియామకాలను రద్దు చేసి రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, రాష్ట్ర ఏఐటీయూసీ నాయకులు టేకుమల్ల సమ్మయ్య, ఎంపీ రెడ్డి, శంకర్ రెడ్డి, పుల్లయ్య, కుమ్రయ్య, ఏవీఆర్ రెడ్డి, జీపీ సింగ్, కిషన్, దొంత రాజయ్య, సుజాత, కళ్యాణి, సంధ్య, ఉమాదేవి పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు, ప్రభుత్వమే కొనివ్వాలి, ఆర్టీసీ జాగాలను ఆక్యుపై చేసుకున్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల డిపోలను ఖాళీ చేయాలి, ఎలక్ట్రిక్ బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలి, అవుట్సోర్సింగ్ విధానం మాకొద్దు అనేటువంటి అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు, బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు, ఇవాళ ఆర్టీసీని ఆదుకున్నట్లో ఫెయిల్ అయిపోయింది. ఇవాళ నిన్నటి బడ్జెట్ మీరు చూసినట్టుంటే ఇవాళ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీకి ఇక విలీనం లేనట్టే, డబ్బులు లేవు అని చెప్పి చేతగాని మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి నిధులు లేని పరిస్థితి, వేరే మంత్రులకేమో నిధులు ఉంటాయి, మరి రవాణా మంత్రికి నిధులు ఎందుకు ఉండవు? ఇది మంత్రి గారు రాజీనామా చేయాలని నైతిక బాధ్యత వహించాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద నీ ప్రశ్న ఏంటి, నీ జవాబు ఏంటి? ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులంతా మాట్లాడితే దాటవేసే ధోరణి ఉంది. ఇది సరైంది కాదు. పొన్నం ప్రభాకర్ గారికి, గవర్నమెంట్కి ఇలా ముఖ్యమంత్రి అన్న మాట మీద నిలబడడా? ఇది ప్రజాప్రభుత్వమా, నిజంగానే పాలనా ప్రభుత్వమా, ఆర్టీసీ వ్యతిరేక ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులను నిర్వీర్యం చేసే ప్రభుత్వం, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర పన్నుతున్న ప్రభుత్వం తప్ప మరొకటి కాదని తెలిసింది. కారణాలు ఏంటంటే ఇవాళ మహాలక్ష్మి పథకంలో నెలకి 350 కోట్లు మాకు ఇవ్వాలి. 12వ డివిజన్లో అక్రమ ఓట్ల నమోదుపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు 12వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి తిప్పారపు స్వప్న శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ డివిజన్ పరిధిలో 2 ఓట్లు నమోదు కావడంతో పాటు అక్రమ ఓటు హక్కు వినియోగించుకున్న విషయంపైన విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరగలేదని విన్నవించారు. సుమారు 1000కి పైగా ఓటర్లు 2 చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్నారని ఆరోపించారు. 12వ డివిజన్ కార్పొరేటర్గా ప్రకటించబడిన చొప్పరి జయశ్రీకి సంబంధించిన కొంతమంది సన్నిహితులు ఫోన్ నెంబర్లపైన సమీప గ్రామాలకు చెందిన అనేక మంది ఓటర్లను నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ఇట్టి విషయంపై తక్షణమే విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తిప్పారపు స్వప్న శ్రీనివాస్ అన్నారు. ఆరోపణలు రుజువైతే తిరిగి మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లోని వాగేశ్వరి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్, న్యూట్రీ ఫెస్టివల్తో పాటు అగ్రికల్చర్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సురేష్ కుమార్, హిమవాణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రత్నగోపాల్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 240 రకాల వంటకాలు విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించారు. సురేష్ కుమార్ విద్యార్థులను అభినందించారు. అలాగే అగ్రికల్చర్ విద్యార్థులు 150 రకాల మొక్కలు నాటి శాస్త్రీయ నామాలు, వాటి వల్ల సమాజానికి ఉపయోగపడే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ లింగమూర్తి, వెంకట్రెడ్డి, సతీష్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్స్ రమణ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నిజాం, వేదవ్యాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వాగేశ్వరి విద్యా సంస్థలందు నిర్వహించబడుతున్నటువంటి ఫుడ్ ఫెస్ట్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్టూడెంట్స్ ద్వారా, అట్లనే అగ్రిఫెస్ట్, అగ్రికల్చర్ స్టూడెంట్స్ ద్వారా జరుపుతున్నటువంటి ఈ 2 ఫెస్ట్ని సందర్శించడం జరిగింది. సో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్ ద్వారా
న్యూట్రిషన్ స్టూడెంట్స్ ద్వారా తయారు చేసినటువంటి మోర్ దాన్ 100 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని పరిశీలించడం, కొన్నిటిని టేస్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా న్యూట్రిషనల్ వాల్యూస్తో కూడినటువంటి ఫుడ్స్ని విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకొని రావటం, అది వాళ్లకు స్టూడెంట్స్ విద్యాపరంగా నెక్స్ట్ మార్కెటింగ్ కూడా చేసే విధంగా అతి తక్కువ రేట్లలో 10 రూపాయల నుంచి వాళ్ళు దాన్ని స్టూడెంట్స్కి విక్రయించే పరిస్థితిలో ఉన్నారు. వాగేశ్వరి కోవిడ్ అండ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, వాగేశ్వరి ఉమెన్స్ అండ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు మా విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. సో కాలేజ్ యాజమాన్యం సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ ఫెస్టివల్, న్యూట్రిఫెస్ట్, న్యూట్రిషన్ స్టూడెంట్స్ అండ్ ఫుడ్ సైన్స్ స్టూడెంట్స్ సంయుక్తంగా నిర్వహించబడేటువంటి ఫుడ్ ఫెస్టివల్ గాను, అదేవిధంగా అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అగ్రిఫెస్ట్ కానీ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్లోని కోతిరాంపూర్ అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి, సిపిడిఓ సబితా, కార్పొరేటర్లు మాసం గణేష్, పడిశెట్టి వసంతలక్ష్మి, భూమయ్య హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 200 మంది పిల్లల ఆటలు, పాటలు, కథా సంభాషణ, పూర్వగణిత భావనలు తల్లిదండ్రులను మంత్రముగ్ధులం చేశాయి. భాష, మేధ, సాంఘిక అభివృద్ధి, సృజనాత్మకత గురించి పిల్లలకు వివరిస్తూ వారికి రిపోర్టు కార్డు సిడిపిఓ సబిత, సూపర్వైజర్ అరుణ, నిర్మల, రేణుక చేతుల మీదుగా అందించారు. ప్రీ స్కూల్ వస్తువుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రైవేటు స్కూల్స్కు దీటుగా అంగన్వాడీ స్కూల్స్ పనిచేస్తున్నాయని, ఆటపాటలతో విద్యను బోధిస్తున్నారని ఆర్టీఓ మహేశ్వర్ అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం, బాలామృతం తప్పకుండా తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి అన్నారు. ప్రీ స్కూల్ ప్రాధాన్యత, మొదటి 1000 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లులకు అవగాహన కల్పిస్తున్నామని సిడిపిఓ సబిత అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్జీ ప్రథమ్, మాస్టర్ ట్రైనర్ రాజేందర్, బీసీ సతీష్, టీచర్స్ స్వరూప, శ్యామల, సరిత, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మనకి కోతిరాంపూర్ సెక్టార్, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టులోని కోతిరాంపూర్ సెక్టార్ పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పిల్లలతోటి ఈరోజు ప్రీ స్కూల్ మేళా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకి కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా లోకల్ కార్పొరేటర్లు, ఆర్డీఓ గారు కూడా ఇక్కడ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మరియు అంగన్వాడీ సెంటర్లు విద్యా సంవత్సరం ముగుస్తున్నందున వీళ్ళకి పిల్లలందరికీ కూడా స్కూల్ డే, ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించే ఉద్దేశంతో ఇక్కడ 21 సెంటర్ల పిల్లలను, తల్లులను ఇక్కడికి గ్యాదర్ చేసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి మనకు ప్రీ స్కూల్ ప్రాముఖ్యతని 3 నుంచి 5 సంవత్సరాలకు అంగన్వాడీలో అందించే ప్రీ స్కూల్ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతని తల్లులకు తెలియజెప్పే విధంగా ఈ సంవత్సరంలో పిల్లలకి నేర్పించిన కార్యక్రమాలన్నీ కూడా తల్లిదండ్రులను ఆకర్షింపజేసేలా చేసి వారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చే విద్యా సంవత్సరం మనకి పిల్లల నమోదు పెంచుకోవడానికి అంగన్వాడీ ప్రైవేటుకు ధీటుగా, ప్రైవేట్ కంటే ఎక్కువగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకి యూనిఫామ్స్ కానీ, తర్వాత వాళ్ళకి మధ్యాహ్న భోజనము, గుడ్డు, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలైన ఆట వస్తువులు, తర్వాత వాళ్ళకి పుస్తకాలు, ఈ విధంగా అన్నీ కూడా సమకూర్చి ఆటపాటలతోని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మా అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు కష్టపడి ఇక్కడ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఈ సెంటర్లను తీర్చిదిద్దుతున్నారు. సో తల్లులందరూ కూడా, మా కార్పొరేటర్లు కూడా దీనికి చాలా సహకరిస్తున్నారు. తల్లులందరూ కూడా ఇది గమనించి పిల్లల లోపల భాష, మేధాభివృద్ధి, సాంఘిక వికాసం ఇవన్నిటికీ అంగన్వాడీలు దోహదపడుతున్నాయనేది గుర్తించి సజ్జప్ప కళాక్షేత్రం, భావనాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్ సికింద్రాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాలు అందజేశారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు పదం, శబ్దం, తిల్లానా, శ్రీ త్యాగరాజ కృతులు, తరంగం మొదలగు కూచిపూడి అంశాలపైన నృత్యాలు చేస్తూ అలరించారు. అనంతరం విద్యార్థులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. సజ్జప్ప కళాక్షేత్రం వ్యవస్థాపకులు వడిగేపల్లి రంగాచార్యులు, విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మకంటి కిషన్, లయన్స్ క్లబ్ వీల్స్ ఆన్ మీల్స్ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పెద్దిరాజు సత్యనారాయణ రాజు, భావనాలయ వ్యవస్థాపకులు యాదగిరి ఆచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, రంగాచార్యులు, గణేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పిల్లలందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారందరినీ అభినందించవలసిందిగా కోరుతున్నాను.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లోని 17 షట్టర్లకు వేలంపాట నిర్వహించగా షట్టర్ల నిర్వాహకులు వేలంపాటను బాయ్కాట్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్కు ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. ఎక్కడాలని విధంగా అధికంగా షట్టర్లకు కిరాయిలు పెంచారని మండిపడ్డారు. అధిక కిరాయిలు చెల్లించలేక తమ వ్యాపారం నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి ధరలను నియంత్రించాలని షట్టర్ల నిర్వాహకులు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా మాకు షట్టర్లలో అద్దెలు కడతా ఉన్నాం. కానీ కొన్ని రోజుల నుండి మాకు అగ్రిమెంట్ ఇస్తారని ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుండి అగ్రిమెంట్ ఇవ్వడం లేదు. అలాగే మరియు మాకు షట్టర్లలో కూడా కనీసం మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడం లేదు. కానీ ప్రతి నెల కిరాయిలు వసూలు చేస్తూ నిర్వహించే టెండర్లో పాల్గొని టెండర్లలో అధిక ధరలు పెంచుతూ మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆ విషయమై ఎన్నోసార్లు ఉన్నతాధికారులను సంప్రదించినాం. మాకు మాత్రమే ఇలా రెంట్లు పెంచుతూ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా అగ్రిమెంట్ లేకుండా అస్సలు కొంచెం కూడా సామాన్యుడు బతికి బిజినెస్ చేసే రేంజ్లో లేకుండా రేట్లను పెంచుకుంటూ పోతున్నారు. సామాన్య ప్రజలకు వేరే దగ్గర ఉన్న రేట్లకు కంటే ఎక్కువగా అధికంగా మా దగ్గర రేట్లు వసూలు చేస్తూ ఉన్నారు. కంపల్సరీ మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మాకు అగ్రిమెంట్ ఇచ్చి రేట్ తక్కువ చేస్తేనే మేము ఈ షట్టర్లో వేలంపాటలో పాల్గొంటాము. లేదనుకుంటే మాకు ఈ షట్టర్లు వద్దు, కావాలనుకుంటే బయట మాకు 3000కే దొరుకుతున్నాయి. అంతకంటే గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు అందుబాటులో ఉండడం లేదంటూ రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏవో ఏఈఓ సమయపాలన పాటించకుండా రైతులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. దాంతో తాము పంట సూచనలు అందకుండా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ వ్యవసాయ పనిముట్లను ఏవో కిరణ్మై అక్రమంగా ఫెర్టిలైజర్ షాపులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తాను వారానికి ఒక్కసారి కూడా కార్యాలయానికి రాదని, రైతుల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. తమకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. మనదానికి రాకుండా ఒక 10% పొలాల కాడికి పోలేదు. పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఏవో ఉండే, ఏవో ఇప్పుడు ఏవో లేడు, ఇవ్వలేరు. చెప్పుకుందామంటే ఎప్పుడు రైతు దగ్గర ఒక పురుగు ఉండలేరు. ఇన్ని సబ్సిడీలు వచ్చినా ఎవరైనా కోరిన పెట్టుకున్నారు, ఇద్దరికో ముగ్గురికో అన్ని సబ్సిడీలు అందులో ఇప్పుడు పైలు మరేరి ఇంతమందికి ఒక్క సబ్సిడీ ఇచ్చలేదు. దుకాణాల పైన పెట్టుడు, డీలర్లకే సపోర్ట్ చేసుడు, ఒక రైతుకు సపోర్ట్ అన్న ముచ్చట్లేదు. ప్రతిదీ ఏమన్నా అడిగితే డీలర్లకే సపోర్ట్ చేసుడు. డీలర్లు మనం అన్యాయం చేస్తుందని చెప్పుకోవడానికి పోయినా కానీ డీలర్లకే సపోర్ట్ చేస్తుంది. కానీ ఒక రైతుకు నాకు కాకున్నా కానీ గన్నేరంలో ఒక రైతుకు సుధా సపోర్ట్ లేదు. ఒక ఇద్దరికో ముగ్గురికో చేసుకుంటూ వాళ్ళ అందుబాటులో అంటు పెట్టుడు చేయడానికి ఉండడానికి ఇద్దరికి ముగ్గురికి తప్ప ఏ రైతుకు సపోర్ట్ లేదు. గిన్ని ఏళ్ళ చేయబట్టి ఎవరి పొలం కాడికి పోలే. గిన్ని ఒక 10 ఎకరాల పొలం కాడికి పోయి రైతు దగ్గర చూసిందన్న ముచ్చట్లేదు. వరకు అచ్చుడు ఆఫీస్కు వారం కాడికి అచ్చుడు అటే వెళ్ళిపోడు. పొలాలు ఒక్కొక్క పరికి నల్లిపూరికి వచ్చినాయి. ఎవరికి చెప్పుకుందామంటే పొలాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఏ మందు కొట్టాలన్నది కానీ చెప్పేటోడు నాదులు లేడు. మాకు ఇబ్బంది అయ్యి మాకు ఆవేశం కొద్ది ఇప్పుడు కలెక్టర్ వచ్చి కలిసిన మేడం గారికి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే సెయింట్ ఆంథోనీ హై స్కూల్ ముఖ్య ఉద్దేశ్యమని కరెస్పాండెంట్ రంజిత్ రెడ్డి, ఏరువ అజిత్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సెయింట్ ఆంథోనీ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరువ అజిత్ కుమార్ హాజరై విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు మంచి ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచామని చెప్పారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే సక్రమమైన మార్గంలో మంచి విద్యను అభ్యసించడం వల్ల ఉన్నతమైన స్థానాలకు అధిరోహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు సెయింట్ ఆంథనీస్ హై స్కూల్లో మన తిమ్మాపూర్ మండలంలో మహాత్మానగర్లో ఉన్నటువంటి హై స్కూల్లో మేము ఈ రోజున గ్రాడ్యుయేషన్ డే మరియు యాన్యువల్ అవార్డ్ సెరమనీ అనేటువంటిది మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేక విధంగా ఈ రోజున ఎవరైతే యూకేజీ పిల్లలందరూ కూడా వాళ్ళు మంచి చదువుకొని ఉత్తీర్ణత పొందుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీ స్టేజ్కి వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు ఈ సంవత్సరం అంతా కూడా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కావచ్చు, తర్వాత అవార్డ్స్ ఏదైతే మంచి ఉత్తీర్ణత పొందినటువంటి వాళ్ళందరికీ కావచ్చు, మరియు అదేవిధంగా ఎవరైతే ప్రతిరోజు కూడా స్కూల్కి వస్తూ వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మెడల్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేక విధంగా ఈ యొక్క స్కూల్ అనేటువంటిది కేవలము పేద విద్యార్థుల కోసము, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. దాదాపు 35 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క సేవను అందిస్తూ ఉంటూ ఉన్నాం. అతి తక్కువ ఫీజుతోని మేమందరం కూడా సేవ చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ దాదాపుగా
22, 25, 27 సంవత్సరాల నుండి ఎంతో అనుభవంతో కూడినటువంటి అధ్యాపకులు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా ఎంతో క్రమశిక్షణ విద్యను వీరందరూ కూడా ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక విధంగా ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా డిసిప్లిన్ మరియు చదువు మరియు అదేవిధంగా క్రీడలు ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ర్యాపిడో కెప్టెన్లకు అస్త్రా కన్వెన్షన్ హాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కరీంనగర్ నుండి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే రహదారిలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించామని సిపి తెలియజేశారు. అక్కడ ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ఇన్స్పెక్టర్లు సంజీవ్, కుమారస్వామి, కిరణ్ కుమార్, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు లోకేష్, ర్యాపిడో అసోసియేట్ మేనేజర్ దుర్గారావు పాల్గొన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల గణేష్ బెంగళూరు బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఎగ్ పఫ్ నుండి దుర్వాసన వస్తోందంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. కేకులు, ఎగ్ పఫ్ తయారీలో పాడైన, పగిలిన గుడ్లు ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు. మైదా, క్రీమ్లలో పురుగులు అగుపించినట్లు తెలిపారు. పగిలిన గుడ్లతో తయారు చేసిన 7,000 రూపాయల విలువైన కేక్లు బేకరీలో ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 9,000 విలువైన నిల్వను నాశనం చేశారు. బేకరీ యొక్క లైసెన్స్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.